చాలా మంది రావణాసురుడు శ్రీలంకలో జన్మించారని అనుకుంటున్నారు. కాదు, ఆయన మా ఊర్లో జన్మించారని ఉత్తరప్రదేశ్ లో ఒక విలేజ్ వాళ్ళు అంటున్నారు. సెన్సేషనల్ న్యూస్. మొఘల్స్ హిస్టరీ బుక్స్ నుండి ఎన్సీఈఆర్టీ రిమూవ్ చేసింది. శ్రీకృష్ణుడు అర్జునుడిని పార్థ అని ఎక్కువగా పిలిచేవారు. అసలు పార్థ అని ఎందుకు పిలిచేవారు అర్జునుడిని? శ్రీరాముడిని మర్యాద పురుషోత్తమ అని పిలుస్తారు కదా, మరి ఎందుకు శ్రీరాముడు సీతాదేవిని ఫారెస్ట్ లో వదిలేశారు? శ్రీకృష్ణుడు అర్జునుడిని పార్థ అని ఎక్కువగా పిలిచేవారు. అసలు పార్థ అని ఎందుకు పిలిచేవారు అర్జునుడిని? కృష్ణుడు అండ్ అర్జునుడు బావబామరుదులు అవ్వక ముందు నుంచే కృష్ణుడు కుంతీదేవిని అత్త అని ఎందుకు పిలిచేవారు? ఈ రెండు విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. సూరసేన అనే యాదవ రాజుకి ఇద్దరు పిల్లలు, వసుదేవ అండ్ కుంతీదేవి. అంటే శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడు అండ్ కుంతీదేవి ఇద్దరు అక్కతమ్ముళ్ళు. సూరసేనుడు యొక్క ఆప్తమిత్రుడు అయిన కుంతిభోజ మహారాజుకి సంతానం లేక బాధపడేవారు. అప్పుడు సూరసేనుడు తన పెద్ద కూతుర్ని కుంతిభోజుడికి దత్తత ఇచ్చేస్తారు. ఆయన అడాప్ట్ చేసుకొని ఆమెకి కుంతి అని పేరు పెట్టుకుంటారు. అందుకే కృష్ణుడు కుంతీదేవిని అత్త అని పిలిచేవారు. అంతేకాదు, కుంతీదేవి పుట్టినప్పుడు ప్రీత అని నామకరణం చేశారు. అందుకనే కృష్ణుడు అర్జునుడిని పార్థ అని పిలిచేవారు. పార్థ అంటే ప్రీత యొక్క కుమారుడు అని షార్ట్ ఫామ్ లో పార్థ. శ్రీరాముడిని మర్యాద పురుషోత్తమ అని పిలుస్తారు కదా, మరి ఎందుకు శ్రీరాముడు సీతాదేవిని ఫారెస్ట్ లో వదిలేశారు? శ్రీరాముడు అయోధ్యకి మహారాజాగా చాలా ఇయర్స్ సీతాదేవితో పాటు రాజ్యాన్ని పాలించిన తర్వాత ఒకరోజు సీతామాత శ్రీరాముడితో తన ప్రెగ్నెన్సీ గురించి చెప్తారు. రాముడు సంతోషించి నీకేమన్నా కోరిక ఉందా అని అడుగుతారు. అయితే సీతామాత ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలని ఉందని చెప్తారు. శ్రీరాముడు సరే రేపు నీ కోరిక తీరుతుంది అని సీతామాతతో చెప్పి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి రాముల వారు తన ప్రతినిధులతో ఒక సమావేశం పెట్టి రాజ్య ప్రజల శ్రేయస్సు గురించి అడుగుతారు. అయితే ఆ ప్రతినిధులలో ఒకరైన బాద్రుడు వచ్చి ఇలా అంటారు, స్వామి, రాజ్యంలో ప్రజలు సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు ప్రేమ కొద్దీ సీతామాతని అయోధ్యకి తీసుకొచ్చారు అని అనుకుంటున్నారు. అయితే స్వామి అందరి నోర్లు మూయించడానికి మళ్ళీ సీతామాతని అగ్ని ప్రవేశం చేయిద్దాం అనుకుంటారు. కానీ సీతామాత అప్పటికి గర్భవతి, సో అలా చేయించలేరు. పోనీ సీతామాతకి ఈ విషయం చెప్పి వనవాసంకి పంపిస్తే సీతామాత గొప్ప సద్వి. ఒకవేళ తల్లికి కోపం వచ్చి శాపం పెడితే ప్రజలకి ఏమన్నా అయితే స్వామి తట్టుకోలేరు. సరే పోనీ ఇద్దరు మళ్ళీ ముందులాగా వనవాసంకి వెళ్దాం అంటే రాజుగా ఉండి రాజధర్మాన్ని పాటిస్తాను, ఎప్పుడు ప్రజలతోనే అండ్ ప్రజల కోసమే ఉంటాను అని ప్రమాణం చేశారు. సో ఎవరు ఏమనుకుంటే ఏంటి అని తల్లిని రాజ్యంలోనే ఉంచితే రాజ్యం బయట మాట్లాడే మాటలు ఎన్నాళ్ళకైనా వాళ్ళ ఇంటి వరకు ఆ మాటలు వచ్చేస్తాయి. ప్రెగ్నెన్సీ టైంలో తల్లి అలాంటి మాటలు వింటే తల్లి తట్టుకోలేదు అండ్ పుట్టబోయే పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో తల్లికి ఈ విషయం చెప్పకుండా నెక్స్ట్ డే సీతామాతని వాల్మీకి ఆశ్రమం దగ్గరలో వదిలేస్తారు. వాల్మీకి ఆశ్రమంలో తల్లికి ఏమి ఇబ్బంది ఉండదు, ఆ ఆశ్రమంలో మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అదే తల్లికి సేఫ్ ప్లేస్ అని స్వామి అనుకుంటారు. ప్రజలు అండ్ ఫ్యూచర్లో ప్రతి మనిషి తప్పు పడితే శ్రీరాముడినే పట్టాలి, అలా గర్భవతి అయిన సీతామాతని అడవిలో వదిలేశారు అని. కానీ సీతమ్మ మీద నింద పడకూడదు అని అండ్ ఒకవేళ మనిషి అన్నవాడు జడ్జ్ చేస్తే ఓన్లీ స్వామిని చేయాలి అని తనకి తానే శిక్ష వేసుకొని స్వామి తల్లిని అడవికి పంపించేస్తారు. అలా ప్రజల మాట కోసం సీతామాతని అడవికి పంపించేస్తారు. కానీ ప్రజలకి, భార్యకి, పిల్లలకి విలువిచ్చి స్వామి ఎంతో బాధపడతారు. భార్యకి దూరమై ఎంతో మనోవేదానికి గురువు అవుతారు. పిల్లలకి సీతామాతకి దూరంగా బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండిపోతారు. అడవిలో వదిలేస్తే సీతామాత మీద పడ్డ నింద పోదు. తప్పుగా అనుకున్న వాళ్ళకి వాళ్ళ తప్పు తెలియాలి. అష్టలక్ష్మి అయిన తల్లి వెళ్ళిపోవడం వల్ల కొన్నాళ్ళకి రాజ్యంలో కరువులు వచ్చి అష్ట కష్టాలు వచ్చి ప్రజలు బాధపడతారు. అప్పుడు ఋషశృంగ మహర్షి వచ్చి అశ్వమేధ యాగం చేయమంటారు రాముడితో. కానీ అశ్వమేధ యాగం భార్యతోనే చేయాలి. అయితే స్వామి సీతామాత మీద ప్రేమతో స్వర్ణ సీతామాత విగ్రహం చేయించి యాగం చేసి ప్రజల అష్ట కష్టాలని పోగొడతారు. అప్పుడు ప్రజలకి వాళ్ళ తప్పు తెలుస్తుంది. స్వామి సీతామాతని మళ్ళీ రాజ్యానికి ఋషి వాల్మీకి ద్వారా పిలిపించి సీతామాత ప్యూరిటీని నిరూపిస్తారు. అప్పుడు సీతామాత ఏమంటారంటే, నేనే గనుక పవిత్రురాల్ని అయితే భూమాత వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపో అని భూమాతని పిలుస్తారు. అప్పుడు ప్రజలు అందరి ముందు భూమాత వచ్చి సీతామాతని తీసుకొని వెళ్ళిపోతారు. వాల్మీకి రామాయణం నుంచి చెప్పిన విషయాలు ఇవి. ఒరిజినల్ రామాయణం చాలా బాధగా ఉంటుంది. కురుక్షేత్ర వార్ లో పార్టిసిపేట్ చేసిన వారియర్స్ లో ఓల్డెస్ట్ వారియర్ భీష్మ పితామహనే కదా? కాదు, మరి ఎవరు చెప్తాను వినండి. బహుళిక. ఈయన కురుక్షేత్ర వార్ లో ఓల్డెస్ట్ వారియర్. కొంతమంది ఈయనని వహాలిక అని పిలుస్తారు. భీష్ముడు తండ్రి శాంతను మహారాజ్ వాళ్ళ అన్నయ్య ఈయన రాజ్యం పేరు కూడా బహుళికనే.
ఈయన కొడుకు సోమదత్త అండ్ మనవడు భూరిశ్రవస్ కూడా ఆయనతో పాటు యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. శాంతను మహారాజ్ వాళ్ళ అన్నయ్య అంటున్నావు. మరి హస్తినాపురంకి మహారాజు బహుళిక కదా అవ్వాల్సింది. డీటెయిల్ గా చెప్తాను వినండి. బహుళిక వాళ్ళ తండ్రి పేరు ప్రతిభ. ఈయనకి మొత్తం 3 కొడుకులు, దేవపి, బహుళిక అండ్ శాంతాను. దేవపి పెద్ద కొడుకు అవ్వడం వల్ల హస్తినాపురం రాజ్యాన్ని దేవపికి ఇద్దాం అనుకుంటారు. కానీ దేవపి రాజ్యాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అంటే ఆయనకి కుష్టి రోగం ఉంటుంది. సో ఆయన రాజ్య భారాన్ని యాక్సెప్ట్ చేయకుండా అడవికి వెళ్ళిపోతారు తపస్సు చేసుకోవడానికి. అప్పుడు ప్రతిభ మహారాజు రెండో కొడుకు బహుళికని యుద్ధరాజా అవ్వమంటారు. బట్ బహుళిక ఆయన సింహాసనానికి కరెక్ట్ కాదు అనుకొని వద్దు అని చెప్పేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆయనకి సింహాసనం మీద మోహం లేదు. సో తమ్ముడు శాంతానుని యువరాజు అవ్వమంటారు. శాంతాను యువరాజు అవుతారు హస్తినాపురానికి. తర్వాత వాళ్ళ తండ్రి ప్రతిభ చనిపోయాక మహారాజు అవుతారు. పెద్ద కొడుకు ఉండగా చిన్న కొడుకు రాజు అవడం కరెక్ట్ కాదు అని ప్రతిభ మహారాజ్ ఒకసారి భూమిని మగధ రాజ్యం నుంచి గెలిస్తే దాన్ని బహుళిక గిఫ్ట్ గా ఇస్తారు. అయిన తర్వాత ఆ ప్రదేశానికి రాజు అయ్యాక దానికి ఆయన పేరు మీదే బహుళిక అనే పేరు పెట్టుకుంటారు. కొంతకాలానికి కురుక్షేత్ర యుద్ధంలో తన తమ్ముడు అయిన హస్తినాపురానికి అంటే కౌరవాస్ కి ఆయన సపోర్ట్ ఇచ్చారు. ఒక అతిరథి అంటే సుపీరియర్ వారియర్. 12 రథి క్లాసెస్ వారియర్స్ తో ఒకేసారి పోరాడగలరు. 9th డే ఆఫ్ వార్ లో భీముడితో గట్టి యుద్ధం చేస్తారు. భీముడు ఆయన రథాన్ని ధ్వంసం చేస్తారు. దుర్యోధన కొడుకు లక్ష్మణ ఆయనని కాపాడుతారు. 13th డే ఆఫ్ వార్ అభిమన్యుని చంపుతున్నప్పుడు ఆయన దగ్గరలో ఉంటారు. కానీ ఆ దారుణాన్ని ఆపలేకపోతారు. 14th డే రోజు ఉప పాండవాస్ అండ్ శిఖండితో గట్టి పోరాడి అలా ఇద్దరి సైన్యాన్ని ఒక్కరే అడ్డుకుంటారు. 14th డే ఆఫ్ వార్ లో సత్యకి బహుళిక కొడుకు సోమదత్తని తన బాణ పరంపరతో ఓడించి అన్కాన్షియస్ అయ్యేలా చేస్తారు. చూసిన బాలిక తన కొడుకుకి హెల్ప్ చేద్దామని వెళ్లే ప్రాసెస్ లో భీముడు ఆయనని అడ్డుకుంటారు. ఇద్దరికి జరిగిన ఘోర యుద్ధంలో భీముడు బహుళికని చంపేస్తారు. ఈ యుద్ధంలో బహుళిక వంశం మొత్తం చనిపోతారు. బహుళిక వాళ్ళ కొడుకు సోమదత్త అండ్ మనవడు భూరిశ్రవస్ ని సత్యకి చంపేస్తారు. భూరిశ్రవస్ వాళ్ళ ఇద్దరి కొడుకులు ప్రతిపట్టు అండ్ ప్రజన్యని అభిమన్యుడు చంపేస్తారు. అని భూరిశ్రవస్ వాళ్ళ కూతుర్ని పాంచాల రాజు సత్యజిత్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు. భూరిశ్రవస్ కూతురు అండ్ సత్యజిత్ వాళ్ళ ఫస్ట్ కొడుకు పాంచాల రాజు అవుతాడు. టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఆర్ ఇంట్లో పూజలు చేయించిన పురోహితులకి 116 రూపాయలు దక్షిణమే ఎందుకు ఇస్తామో అని 1000 రూపాయలు లేదా 10,000 రూపాయలు అలా ఎంత ఇచ్చినా 116 రూపాయలు యాడ్ చేస్తారు. అలా ఎందుకు 116 రూపాయలు యాడ్ చేస్తారో చెప్తా వినండి. బ్రిటిష్ గవర్నమెంట్ మన ఆంధ్ర అండ్ రాయలసీమ రీజియన్స్ ని 1801 నుండి 1805 టైంలో ఆక్రమించారు. బ్రిటిష్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ అండర్ లో ఈ 2 రీజియన్స్ యొక్క ఎకనామీ ఇంప్రూవ్ అవుతుందని, ఎకనామిక్ గ్రోత్ వల్ల ఆంధ్ర నిజాం స్టేట్స్ అంటే ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ స్టేట్స్ ని కొంచెం రిచ్ అవుతుందని నిజాం స్టేట్స్ లో పూజ కార్యక్రమాలు జరిపించడానికి ఆంధ్ర నుంచే పురోహితులు వెళ్లేవారు. అలా పూజ కార్యక్రమాలు జరిపించేందుకు పురోహితులకి దక్షిణంగా 100 రూపాయలు ఆఫర్ చేసేవారు. పురోహితులు 100 రూపాయలు పట్టుకొని ఆంధ్ర వచ్చేసరికి నిజాం కరెన్సీ రెవల్యూషన్ అయ్యి 100 రూపాయలు కాస్త 76 రూపాయలు అయ్యేది. ఆంధ్ర పండితులు కొంచెం బాధపడుతున్నారని తెలుసుకున్న నిజాం సంస్థానం ఎంత అమౌంట్ యాడ్ చేసే డెవల్యూషన్ అయినా కానీ 100 రూపాయలు అవుతుందో కనుక్కొని 100 రూపాయలకి 16 రూపాయలు యాడ్ చేసి 116 దక్షిణగా ఇచ్చేవారు. అలా పురోహితులకి 116 ఇచ్చే సాంప్రదాయం మొదలైంది. వేరియస్ ఇండియన్ ట్రెడిషనల్స్ లో 16 అనేది కంప్లీట్నెస్ తో అసోసియేట్ అయ్యి ఉండడం వల్ల 16 రూపాయలు యాడ్ చేస్తారు అని కొందరు పెద్దలు నమ్ముతారు. సెన్సేషనల్ న్యూస్. మొఘల్స్ హిస్టరీని హిస్టరీ బుక్స్ నుండి ఎన్సీఈఆర్టీ రిమూవ్ చేసింది. ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. స్కూల్ టెక్స్ట్ బుక్స్ మీద ఏ సిలబస్ ఉండాలి అని డిసైడ్ చేసేది ఈ ఎన్సీఈఆర్టీ. మన ఇండియన్ హిస్టరీ బుక్స్ లో 70% ఈ మొఘల్స్ ఎంపైర్స్ హిస్టరీనే ఉంటుంది. అని ఆ మొఘల్స్ ఎంపైర్స్ ని డిస్ట్రాయిడ్ చేసిన వాళ్ళ గురించి ఎక్కడ లేదు. పహల్గామ్ లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంది. హిస్టరీ బుక్స్ లో మొఘల్స్ ఎంపైర్స్ ని రిమూవ్ చేసి ఆ ప్లేస్ లో మహాకుంభమేళ హిస్టరీని యాడ్ చేయమని గవర్నమెంట్ చెప్పింది. మన ఇండియన్ హిస్టరీలో మొఘల్స్ ఎంపైర్స్ ని భయపెట్టిన శివాజీ మహారాజ్ గారు ఉన్నారు. అలెగ్జాండర్ ని భయపెట్టిన కింగ్ పోరస్ ఉన్నారు. వీళ్ళ గురించి బుక్స్ లో రాయాలి. 77 years ఆఫ్ ఇండిపెండెన్స్ లో ఫస్ట్ టైం మొఘల్స్ ఎంపైర్స్ ని హిస్టరీ బుక్స్ లో నుండి రిమూవ్ చేసి వన్ అండ్ ఓన్లీ పిఎం మోడీ గారు మాత్రమే. చాలా వరకు మహాశివుడి ఫార్మ్స్ కి నందియ వాహనంగా ఉన్నారు. మరి కాలభైరవ ఫామ్ కి మాత్రం శునకం వాహనం ఎలా అయ్యింది? దీని
దీనికి ఆన్సర్ శివపురాణంలో ఉంది. ఒకసారి మన సృష్టికర్త బ్రహ్మకి సత్యయుగంలో 5 తలలు ఉండేవి. అయితే ఒకసారి బ్రహ్మ 5 తలకి తానే గొప్ప అనే ఫీలింగ్ వచ్చి శివుడిని అండ్ వేదాలని అవమానిస్తారు. అప్పుడు శివుడు బ్రహ్మ యొక్క అహంకారం అణచడానికి కాలభైరవ ఫామ్ ని తీసుకొని బ్రహ్మ యొక్క 5వ తలని తెగ్గొట్టేస్తారు. కానీ అలా చేయడం వల్ల ఆయనకి బ్రహ్మత్య దోషం చుట్టుకుంటుంది అండ్ బ్రహ్మ 5th హెడ్ స్కల్ కాలభైరవుడి చేతికి స్టక్ అయి ఉండిపోతుంది. అయితే ఆ దోషాన్ని పోగొట్టడానికి భైరవుడు యూనివర్స్ మొత్తం ఒంటరిగా తిరుగుతారు. కాలభైరవ మహాశివుడి అవతారాల్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీసెస్ట్ ఫామ్ ఇది. సో అవతారానికి దగ్గరికి వెళ్లే ధైర్యం ఎవ్వరు చేయలేదు. భైరవుడు భూమి మీద సంచరిస్తూ ఉండగా ఒక నల్ల శునకం మాత్రం స్వామిని చూసి ఆయన వెనకాలే వెళ్తూ ఆయన్నే ఎప్పుడు ఫాలో అయ్యేది. లాస్ట్ కి శివుడి ఆదేశానుసారం కాలభైరవుడు కాశీ వెళ్లి గంగా నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత స్కల్ ఆయన చేతి నుండి ఊడి పడిపోతుంది. అందుకే పెద్దలు కాశీ వెళ్లి గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తే మనకి ఉన్న దోషాలు పాపాలు పోతాయి అంటారు. భూమి మొత్తం భైరవుడితో లాయల్ గా జర్నీ చేసినందుకు గాను భైరవుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ నల్ల శునకానికి శ్వాన్ అనే పేరు పెట్టి భైరవుడి వాహనం చేసుకుంటారు. కాలభైరవుడి వాహనం శ్వాన్ ప్రొటెక్షన్, లాయల్టీ అండ్ గైడెన్స్ కి ప్రతిరూపం. అలా శ్వాన్ కాలభైరవుడి వాహనం అవుతుంది. చాలా మంది రావణాసురుడు శ్రీలంకలో జన్మించారని అనుకుంటున్నారు. కాదు, ఆయన మా ఊర్లో జన్మించారని ఉత్తరప్రదేశ్ లో ఒక విలేజ్ వాళ్ళు అంటున్నారు. అసలు ఎక్కడ ఉంది ఆ విలేజ్? ఎందుకు ఆ విలేజ్ వాళ్ళు రావణాసురుడిని వాళ్ళ పూర్వీకుడు అని క్లెయిమ్ చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్ లో బిష్రక్ అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఓ రావణ టెంపుల్ ఉంది. రావణ టెంపుల్ అంటే ఆయనకి అక్కడ గుడి లేదు. రావణ చిన్నప్పుడు అక్కడే ఉండి పూజలు చేసేవారు అంట. సో ఆ టెంపుల్ కి రావణ టెంపుల్ అని పేరు వచ్చింది. అండ్ ఆ విలేజెస్ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే రావణ అక్కడే పుట్టి ఆయన చిన్నతనం అంతా తన తండ్రి విశ్రవతో ఆ విలేజ్ లోనే గడిపారు అంట. ఆ విలేజ్ ని ముందు విశ్రవ అని పిలిచేవారంట. కానీ కాలక్రమేణా ఆ విలేజ్ నేమ్ బిష్రక్ అని అయిందంట. కొన్నాళ్ళ తర్వాత రావణ అన్న ఆయన కుబేర దగ్గర నుంచి బంగారు లంక రాజ్యాన్ని లాగేసుకొని ఆయన రాజు అవుతారు. లంక రాజ్యాన్ని లాగేసుకోవడం గురించి మళ్ళీ చెప్పుకుందాం. అలా రావణ లంకకి వెళ్ళక ముందు అక్కడే పుట్టి పెరిగారు అని ఊరు పెద్దలు అంటున్నారు. ఆ టెంపుల్ లో ఒక సీక్రెట్ టనల్ ఉంది. అది ఎటు వెళ్తుంది అని ఎవరికి తెలియదు. కానీ లోకల్స్ ఏమంటున్నారంటే రావణ అండ్ విశ్రవ ఆ అండర్ గ్రౌండ్ టనల్ నుంచి ముక్తేశ్వర టెంపుల్ కి వెళ్లి వచ్చేవారంట. అండ్ ఆ టెంపుల్ లో ఉండే శివలింగం స్వయంభు అండ్ ఆ శివలింగం హైట్ వచ్చేసి 8 feet ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్ లో శివలింగం ఆక్టోగోనల్ షేప్ లో ఉంటుంది. ఆ షేప్ లింగం మనం ఎక్కువ చూడము. దసరా టైంలో ఇండియా మొత్తం రావణ బొమ్మ దహనం జరుగుతుంది. కానీ ఈ ఊర్లో మాత్రం అది జరగదు. ఎందుకంటే ఈ విలేజ్ లో 2 times రామ్లీలా అండ్ రావణ దహనం అరేంజ్ చేశారు అంట. బట్ ఆ 2 times ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆగిపోయాయంట. కొన్ని రూమర్స్ ఏంటంటే ఆ 2 times కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ జరగడం వల్ల ఇక ఆ ప్రోగ్రామ్స్ పూర్తిగా ఆపేశారు అని. రావణుడిని ఒక గొప్ప శివభక్తుడు అండ్ వారియర్ లా ఆయనని పూజిస్తారు అండ్ గౌరవిస్తారు ఆ విలేజెస్. అందరి దేవి దేవతలకి వాహనాలు ఉంటాయి. అలాగే వాళ్ళ వాహనం వెనుక ఏదో ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ రోజు మనం దుర్గామాత యొక్క వాహనం అయిన లాయన్ గురించి తెలుసుకుందాం. లాయన్ అమ్మవారి వాహనం అవడానికి 3 రిలేటెడ్ స్టోరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది సత్యయుగంలో సుబ్రహ్మణ్య స్వామి శూర్పద్మ అండ్ సింహముఖ అనే 2 రాక్షసులతో యుద్ధం చేసి ఓడిస్తారు. శూర్పద్మ అండ్ సింహముఖ కశ్యప ప్రజాపతి కొడుకులు అవడం వల్ల వాళ్ళని చంపకుండా వాహనాలుగా మారమంటారు. అలా శూరపద్మ ఏమో పికాక్ గా మారి సుబ్రహ్మణ్య స్వామికి వాహనం అవుతారు. సింహముఖని పునర్జన్మ పొంది దుర్గాదేవి వాహనం అవమని వరమిస్తారు. సెకండ్ స్టోరీ ఏంటంటే మార్కండేయ పురాణంలో దుర్గామాత యొక్క ఒరిజిన్ అండ్ కంప్లీట్ హిస్టరీ చెప్పబడింది. దుర్గాదేవి మహిషాసురతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు పర్వతరాజు హిమవంతుడు ఓ లాయన్ ని వాహనంగా గిఫ్ట్ గా ఇచ్చారు అని మార్కండేయ పురాణంలో చెప్పబడింది. థర్డ్ స్టోరీ ఒక ఫారెస్ట్ లో గర్వంతో తిరిగే ఒక పవర్ఫుల్ సింహం ఉండేది. తనని తాను ఇన్విజిబుల్ అనుకొని గర్వంతో ఫారెస్ట్ లో ఉన్న అనిమల్స్ ని ఇబ్బంది పెడుతూ తిరిగేది. అయితే ఆ సింహం ఒక రోజు ఫారెస్ట్ లో తిరుగుతూ ఉండగా తపస్సు చేస్తున్న దుర్గామాతని చూస్తుంది. అయితే దుర్గామాతని అటాక్ చేద్దామని అనుకుంటుంది. కానీ అమ్మవారు మెడిటేషన్ లో ఉన్నారు కాబట్టి అమ్మవారు కళ్ళు తెరిచాక అటాక్ చేద్దామని వెయిట్ చేసింది. ఇదంతా తన యోగా దృష్టితో చూసిన దుర్గామాత లాయన్ ని టెస్ట్ చేద్దామని అనుకుంటారు. ఎన్నాళ్ళలో అయినా అమ్మవారు కళ్ళు తెరవరు. తపస్సులో నిమగ్నం అయిపోయి ఉంటారు. సింహం కూడా అలానే కదలకుండా అమ్మవారి ముందే ఉంటుంది. కళ్ళు తెరవగానే అమ్మవారిని అటాక్ చేద్దామని. మెల్లిగా అమ్మవారు కొంచెం స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేస్తారు. సింహంలోకి అమ్మవారి స్పిరిచువల్ ఎనర్జీ మెల్లగా వెళ్తూ ఉంటుంది. అయితే సింహం కూడా కళ్ళు మూసుకుని ఆ స్పిరిచువల్ ఎనర్జీని ఫీల్ అవుతూ తనకి తాను తెలియకుండానే అదే మెడిటేషన్ లోకి వెళ్ళిపోతుంది. అలా అమ్మవారు అండ్ సింహం కొన్ని ఇయర్స్ తపస్సు చేస్తారు. ఈ ప్రాసెస్ లో సింహంకి ఉన్న గర్వం అంతా పోతుంది. ఇక సింహం అమ్మ పెట్టిన టెస్ట్ ని పాస్ అవుతుంది. కొన్నాళ్ళకి అమ్మవారు తపస్సు ముగించుకొని లేచాక ఆ సింహాన్ని మెచ్చుకొని తన వాహనం చేసుకుంటారు. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుడితో త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను ఆ సీత కంటే అందంగా ఉన్నానా అని అడుగుతుంది. సుధ
సుదర్శన చక్రం వజ్రాయుధాన్ని ఓడించానన్న గర్వంతో ఈ భూమి మీద నాకంటే శక్తి ఉన్న రూపం ఉందా అని శ్రీకృష్ణుడిని అడుగుతుంది. గరుడ శ్రీకృష్ణుడితో నాకంటే వేగంగా వెళ్లే ప్రాణి ఈ భూమి మీద ఉందా అని కృష్ణుడిని అడుగుతుంది. వీళ్ళ ముగ్గురి మాటలు విన్న కృష్ణుడికి వాళ్ళకి అహంకారం వచ్చింది అనుకుంటాడు. ఆ అహంకారాన్ని ఎలా అయినా దించేయాలని అనుకుంటాడు. వెంటనే గరుడని పిలిచి ఒక ప్లేస్ చెప్పి అక్కడ ఒక అతను ఉంటాడు, అతని దగ్గరికి వెళ్లి నీ కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారు, త్వరగా రమ్మన్నారు అని చెప్పు అని చెప్తాడు. వెంటనే గరుడ బయలుదేరతాడు. సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఉన్నామని లోపలికి ఎవరిని రానివ్వద్దని చెప్తాడు. సత్యభామకి మనల్ని చూడటానికి ఒక భక్తుడు వస్తున్నాడు, సీతలాగా అందంగా రెడీ అవ్వమని చెప్తాడు. గరుడ ఆ ప్లేస్ కి వెళ్ళగానే అక్కడ హనుమంతుడు ఉంటాడు. గరుడ హనుమంతుడు నీ కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని చెప్తాడు. అది వినగానే హనుమంతుడికి ఆనందం వచ్చింది. నువ్వైతే ఎప్పటికో వెళ్తావు, నా మీద ఎక్కితే వేగంగా తీసుకెళ్తా అంటాడు గరుడ. దానికి హనుమాన్ నవ్వి నువ్వు వెళ్ళు, నీ వెనుకనే వస్తా అంటాడు. రాముడు రూపంలో ఉన్న కృష్ణుడు హనుమంతుడిని చూడంగానే ఎలా వచ్చావు, నేను ఎవరు ఆపలేదా అని అడుగుతాడు. దానికి హనుమాన్ అవును, ఒక చక్రం ఆపింది, దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని చూడడానికి ఆలస్యం అవుతుందని నోట్లో మింగేస్తా అన్నాడు. పక్కనే సీతల రెడీ అయిన సత్యభామను చూసి ఎవరు రామ్మ ఈ చెలికతే, సీతమ్మ వారు ఎక్కడ, నేను రావడం ఆలస్యం ఏమన్నా అయిందా అని అడిగాడు. ఇదంతా జరిగాక గరుడ ద్వారకకి వస్తాడు. అప్పుడు గరుడ అనుకుంటాడు నేను అక్కడ నుండి వచ్చేలోపు ఇంత జరిగిందా. అప్పుడు కృష్ణుడు ఏమనుకుంటాడంటే వీళ్ళు ముగ్గురి అహంకారం ఒకేసారి తగ్గించడానికి శ్రీకృష్ణుడు కావాలని హనుమంతుని పిలిపిస్తాడు. ఎప్పుడైనా ఒకటే అనుకోండి, మీరు ఎంత బలవంతులైనా సరే మిమ్మల్ని కొట్టి హనుమంతుడు ప్రతి చోట ఉంటాడు. వాళ్ళ పెళ్లిలో శ్రీరాముడు సీతాదేవికి అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. శ్రీకృష్ణుడు కూడా తన పెళ్లిలో రుక్మిణికి అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. అసలు పెళ్లిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు? అది తెలియాలంటే ఫస్ట్ స్టార్స్ ఎలా ఫామ్ అవుతాయో తెలియాలి. స్టార్స్ అనేవి గ్యాస్ క్లౌడ్స్ వల్ల ఫామ్ అవుతాయి. గ్యాస్ క్లౌడ్స్ లో ఉండే డెన్స్ రీజన్ ని గ్రావిటీ కొలాప్స్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు ప్రోటోస్టార్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు జరిగే న్యూక్లియర్ ఫ్యూషన్ వల్ల ఇప్పుడు మనం చూస్తున్న స్టార్స్ ఫామ్ అవుతాయి. మన సన్ కూడా అలా ఫామ్ అయిన స్టారే. ఒకసారి డెన్స్ రీజన్ ని గ్రావిటీ కొలాప్స్ చేసేటప్పుడు కొంత క్లౌడ్ పార్ట్ సపరేట్ అయ్యి వేరే ప్రోటోస్టార్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు రెండు స్టార్స్ ఫామ్ అవటం స్టార్ట్ అవుతుంది. దాన్నే బైనరీ స్టార్ సిస్టమ్ అంటారు. అంటే రెండు స్టార్స్ పక్కనే ఫామ్ అవుతాయి అన్నమాట. పెళ్లిలో పంతులు చూపించేది ఈ బైనరీ స్టార్స్. దాన్ని ఎగ్జాక్ట్ పేరు అరుంధతి నక్షత్రం కాదు, అరుంధతి వశిష్ఠ నక్షత్రం. 2 స్టార్స్. ఇంగ్లీష్ సైంటిస్టులు వాటికి పెట్టుకున్న పేర్లు మిజర్ అండ్ ఆల్కార్. ఇలాంటి బైనరీ స్టార్స్ చాలా ఉంటాయి, కానీ అరుంధతి వశిష్ఠ నక్షత్రాన్ని పెళ్లిలో ఎందుకు చూపిస్తారో తెలుసా? బైనరీ స్టార్స్ అంటే 2 స్టార్స్ కదా, అందులో ఒక స్టార్ కి గ్రావిటీ ఎక్కువ, ఇంకో స్టార్ కి గ్రావిటీ తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ గ్రావిటీ తక్కువ ఉన్న స్టార్ గ్రావిటీ ఎక్కువ ఉన్న స్టార్ చుట్టూ తిరుగుతుంది. కానీ ఈ అరుంధతి వశిష్ఠ స్టార్ సిస్టమ్ లో 2 స్టార్స్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ గ్రావిటీ ఉంటుంది. దాని వల్ల ఏదో ఒక స్టార్ ఇంకో స్టార్ చుట్టూ తిరగదు. 2 స్టార్స్ ఒకదాని చుట్టూ ఒకటి సమానంగా తిరుగుతాయి. ఇదే వేరే బైనరీ స్టార్స్ కి ఈ బైనరీ స్టార్స్ కి ఉన్న తేడా. హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వేరే బైనరీ స్టార్స్ లాగా ఎవరో ఒక్కళ్ళే ఇంకోలా కంట్రోల్లో ఉండకుండా అరుంధతి వశిష్ఠ స్టార్స్ లాగా సమానంగా ఉండాలని పెళ్లిలో ఆ స్టార్స్ ని చూపిస్తారు. రామాయణ మూల కథలలో రాముడు సీతకి అరుంధతి వశిష్ఠ నక్షత్రం చూపించాడు అని రాస్తుంది. అసలు ఎలాంటి టెక్నాలజీ లేకున్న టైంలో కరెక్ట్ గా ఈ స్టార్స్ అన్నిట్లాగా కాకుండా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతాయని ఎలా కనిపెట్టారు? హిందూ ధర్మంలో పెట్టే ప్రతి పనికి ఒక రీజన్ ఉంటుంది. అది సైంటిఫిక్ రీజన్ అయినా అవ్వచ్చు, లేదా ఇప్పుడు చెప్పినట్టు మెటఫోర్ రీజన్ అయినా అవ్వచ్చు.